Please do subscribe to Prajabheri News Channel. अल्लूरी सीतारामराज को साम्राज्यवाद व्यतिरेकते साम्राज्यवाद व्यतिरेकते ఆదివాసుల నత్త చేయడాన్ని వ్యతిరేకించండి 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 కగార్ పేరుతో ఆదివాసుల నత్త చేయడాన్ని వ్యతిరేకించండి వ్యతిరేకించండి జోహార్ అల్లూరి సీతారామరాజుకు జోహార్ 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 అల్లూరి సీతారామరాజుకు జోహార్ జోహార్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సామ్రాజ్యవాద వ్యతిరేకతే సామ్రాజ్యవాద వ్యతిరేకతే socialism down capitalism up socialism down capitalism चीना है तो मरना सीखो कदम पर लड़ना सीखो चीना है तो मरना सीखो कदम पर लड़ना सीखो ఒకటవ వర్ధంతిని ఈరోజు నిజామాబాద్ నగరంలో వివిధ ప్రజా సంఘాలు పీడీఎస్ పీవీఎల్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదివాసుల మీద దాడులు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది, వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పని, అదేవిధంగా కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు ఆదివాసి బిడ్డ అయినటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు యొక్క ఆశయాలను కొనసాగించడానికి కోసం అతని యొక్క ఏదైతే దారి చూపించాడో ఆ దారిలో పోయినప్పుడు మాత్రమే కామ్రేడ్ అల్లూరికి నిజమైన నివాళని చెప్పని సందర్భంగా తెలియజేస్తారు. అల్లూరి సీతారామరాజుకు సామ్రాజ్యవాద వ్యతిరేకతే జోహార్ కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు జోహార్ కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు సాధిస్తాం అల్లూరి ఆశయాలను సాధిస్తాం అల్లూరి ఆశయాలను జోహార్ అల్లూరి సీతారామరాజు పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ పీవైఎల్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అదేవిధంగా ఆదివాసుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. నేడు ఆదివాసీ హక్కులను అదేవిధంగా వారి జీవనాన్ని చింద్రవిధనం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా అల్లూరి పోరాట స్ఫూర్తితో పోరాడాలని ఈ సందర్భంగా మేము పిలుపుస్తున్నాం. ముఖ్యంగా నేడు విద్యారంగం మొత్తం కూడా కాషాయీకరణం అయిపోయింది. విద్యా వ్యతిరేక విధానాలను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా అల్లూరి పోరాట స్ఫూర్తితో పోరాడాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.